3600 మీటర్లు అంటే దాదాపు 12500 ఫీట్లు అనమాట. చాలా ఎత్తైన ప్లేస్లో ఉంది కాబట్టి ఇది ప్రపంచంలోనే ఎత్తైన ప్లేస్లోని శివాలయం అని పిలుస్తారు. అట్లనే ఇదే దారిలో ఒక గుడి అయితే ఉంది, మీకు చూపిస్తా చూడుర్రి. గణేష్ గుడి, దర్శనం చేసుకోరి. జై బోలో గణేష్ మహారాజ్ జీ కీ జై. జై బోలో తుమ్మనాథ్ బాబా కీ జై. మొత్తానికి రీచ్ అయిపోయినాము, థర్డ్ టైం. ఇప్పుడు మీరు చూస్తారు కదా కమాను, అది తుంగనాథ్కి వెళ్ళే రూట్ అనమాట. తుంగనాథ్ అంటే పంచకేదార్లు ఉంటాయి. పంచకేదార్లు అంటే కేదార్నాథ్, మధ్యమహేశ్వర్, తుంగనాథ్, రుద్రనాథ్, కల్పేశ్వర్. దాంట్లో మూడోది అయినటువంటి తృతీయ కేదార్ వచ్చేసి తుంగనాథ్ అనమాట. ఓకే, అది ఆన్ ది వే టు బద్రీనాథ్ రూట్లో ఉంటుంది. ఆల్మోస్ట్ 3.5 కిలోమీటర్ ఉంటుంది తుంగనాథ్ ట్రెక్. చాలా బాగుంటుంది. మనం ఆన్ ది వేలో ఎలా ఉంటుందో మీకు చూపిస్తారండి. జై బాబా తుంగనాథ్కి జై. జై బోలే బాబా తుంగనాథ్కి జై. తుంగనాథ్ మందిర్. తుంగనాథ్కి నడిచిపోవచ్చు, నడవలేని వాళ్ళు గుర్రాల మీద పోవచ్చు. ఇక బోర్డు చూడురి, బోర్డు మీద గవర్నమెంట్ రేట్లే అనమాట. అప్ అండ్ డౌన్ కలిపి 1300, పోనీకి మాత్రం ఒక 900 ఇవ్వాలి. ఇక్కడ మనకు చిన్న ఆఫీస్ ఉంది చూడండి. ఈ ఆఫీస్లో పోయి మనం చెప్తే మనకు ఒక చిన్న టికెట్ ఇస్తాడు. ఆ టికెట్ తీసుకొచ్చి ఇక్కడ గుర్రాలకి ఇవ్వాలి. గుర్రాల వాళ్ళు తీసుకొని పైకి వెళ్తారనమాట. ఓన్లీ అప్పే అనుకోండి, అక్కడ మనం దిగగానే 900 ఇచ్చేస్తే సరిపోతుంది. లేదు అప్ అండ్ డౌన్ అనుకోండి, అక్కడేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కిందికి వచ్చినాక 1300 ఇవ్వాలి. అట్లా ఒక 80 కేజీల కంటే ఎక్కువ ఉన్నారనుకోండి వెయిట్, ఇంకొక 500 ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. అంతే, ఆరామ్సే బయట రావచ్చు. ఇంకా రోడ్ అంతా ఇట్లానే ఉంటుంది, స్టెప్స్ ఏముండవు, ఆరామ్సే వెళ్ళొచ్చు. కాకపోతే మన వాళ్ళు చాలా అలసిపోయి ఉన్నారు. అక్కడ పర్చి తీసుకొని అయితే వచ్చేసాను అని చెప్పి మేమైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన, నేను పవన్. మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు ఆల్రెడీ. హాయ్ హాయ్ బోలో హాయ్. अरे बहुत अच्छा है. नाम क्या है तुम्हारा? हाँ राधे. अच्छा गर्ल. ए सुपर है. कहाँ से आया? कहाँ है घर? कहाँ है? दिल्ली. और क्या बात है, इतना छोटी में तुंगनाथ आ रहे तुम. वेरी गुड गर्ल. వంటారు కదా ఢిల్లీలో ఉంటుందంట అమ్మాయి పాప. ఎంత ఏజ్? కిतना उम्र का? इसका? हाँ 3 साल. వాహ్, సో వండర్ కదా. 3 ఏళ్ళ పాప ఢిల్లీ నుంచి వచ్చింది, తుంగనాథ్ ట్రెక్ చేస్తూ ఉంది ఆరామన్సే. ఏ హాయ్, వాట్స్ యువర్ నేమ్? సాధ్య. సాధ్య, హౌ ఓల్డ్ ఆర్ యూ? 9. గుడ్ గర్ల్. ఆరామ్సే పहुंचाना. రైట్, ఇప్పుడే స్టార్ట్ చేసారు. చిన్నగా వెళ్తామని వాళ్ళే అంటూ ఉన్నారు. చూడండి మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత ఉందో. ఉండదు కదా. ఆ ఫస్ట్ స్ట్రెచ్ ఎక్కగానే ఇట్లా ఒక బ్రేక్ పాయింట్ లాగా వస్తుంది. అంటే హోటల్ అనమాట, లోకల్ హోటల్. ఇది ఒకటి, ఇక పైన ఒకటి ఉంటుంది. ఇక్కడ కనబడే హోటల్ ఉంది కదా, దాంట్లో పాలు ఫేమస్, చాలా స్వీట్ ఉంటాయి, వితౌట్ షుగర్ లేకుండా తాగేయచ్చు. చూడండి మన వాళ్ళు వస్తున్నారు. అది ఓకే ఓకే, రైట్ వెళ్ళిపోండి ఆరామ్సే, ఎంజాయ్ చేసి దర్శనం చేసుకొని వచ్చేయండి. మన వాళ్ళు చాలామంది రామన్నారు, ఎందుకంటే గుర్రం అనేసరికి భయపడుతూ ఉన్నారు అనమాట. నేను కొంచెం ఏం కాదు, భయపడద్దు, రోడ్ అంతా ఇలాగే ఉంటుంది, ఎక్కేయండి, ఏం టెన్షన్ అవసరం లేదు, ఆరామ్సే వెళ్ళొచ్చు అని చెప్పిన. సో మన రామకృష్ణ గారు ధైర్యం చేసిరు. ఇంకా వెనక ఇంకొక 6 ఉన్నారు లైన్లో.
చూద్దాం మరి ఇంకెవరెవరు వస్తారు. మన వాసు సైకిల్ తోటి తుంగనాథ్ వచ్చిండు. యు ఆర్ ఫ్రమ్ కటాక్. వాట్స్ యువర్ నేమ్? నైస్ టు మీట్ యూ. आई एम पूर्णचंद्र, हैदराबाद बुलडोडा यूट्यूबर. चलो कहाँ जा रहे हैं अभी? बद्रीनाथ. वेरी नाइस. ओके ऑल द बेस्ट. రైట్ మన వాళ్ళు మంచిగా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. శేఖర్ అంకుల్, సుజాత ఆంటీ, లతక్క, పద్మ ఆంటీ మంచిగా నడుస్తున్నారు. ఇంకా సగం పైన వచ్చేసాం ఆల్రెడీ, ఇంకొంచెమే ఉంది. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎట్లా ఉంది. మనం ఆ ప్లేస్ నుంచి వచ్చినాం అనమాట. కనబడుతుంది కదా మన వెనకాల చూడండి ఎవరు వస్తున్నారు. ఎంజాయ్. అదే అట్లా వెళ్ళాలి. ఎట్లుంది? మంచిగా లేదా? నేను చెప్పినా అంతేనా? వెళ్ళండి వెళ్ళండి మరి ఆరామ్సే వెళ్ళొచ్చు. చార్ అంకుల్, గీత ఆంటీ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారు గుర్రాల మీద. అంకుల్ ఎట్లా అనిపిస్తుంది? ఇది సగమే, ఇంకా పైకి పోయినాక మీరు స్వర్గంలో ఉన్నట్టుంటుంది. రియల్లీ పూర్ణ నువ్వు కరెక్ట్ చెప్పినావు అంటారు. ఆరామ్సే పోదాం, ఆరామ్సే వెళ్దాం, ఆరామ్సే ఉన్నారు. సగం ఏం లేదు. ఆ పైకి ఉంది కదా మీకు కనబడుతుంది చూడండి. ఆ పైకి కనబడుతుంది గడ్డ. ఆ గడ్డ ఎక్కగానే ఇంకా స్ట్రైట్ గుడి కనబడుతుంది అంతే. బాబాయ్ ఎట్లా ఉంది? మనం వెళ్ళే దారిలో చిన్న హోటల్ వచ్చింది. నిమ్మకాయ జ్యూస్ ఉందా అంటే లేదన్నాడు. మరి ఏముంది ఎనర్జీ కోసం అంటే బ్రాస్ జ్యూస్ అంట. ఇది ఇక్కడ స్పెషల్ అనమాట, ఎనర్జీ జ్యూస్. ఇది చాలా బాగుంటుంది అని అన్నాడు. సరే అని టేస్ట్ చూద్దామని తీసుకున్నా. జస్ట్ 40 రూపాయలు. చాలా బాగుంది. స్ట్రాబెరీ ఫ్లేవర్ వస్తూ ఉంది అనమాట. సూపర్. హిమాలయాస్ స్పెషల్ పూలు ఇవి. ఎక్కడ చూస్తే ఇవే ఉన్నాయి అనమాట. ఈ సీజన్లో ఇవే వస్తూ ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. మొత్తం ఇవే, మొత్తం ఇవే. మీరు ఎక్కడ చూసినా సరే. మనం ఇంకా అటు సైడ్ వెళ్ళాలి. ప్రకృతిక ఆనందలే అంటే ప్రకృతిని ఆనందించండి, ప్రకృతికో సౌమ్యలే, దీన్ని ఎంజాయ్ చేయండి అంటా ఉన్నాడు. స్వచ్ఛ సుందర్ రఖనేమే సహాయో కరే, నీట్గా ఉంచడానికి మీ వంతు సహాయం చేయండి అని. ఈ ఏరియాని ఎంత ఖరాబ్ చేస్తే మనకు అంత డ్యామేజ్ వస్తుంది. కొందరు ఉంటారు ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. ఈ రూట్లో కూడా ఉంది. యాక్చువల్గా ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇప్పుడు షాపులలో ఎక్కడైనా వాటర్ బాటిల్ తీసుకుంటారు కదా, ఆ వాటర్ బాటిల్ తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకుంటారు, 10 రూపాయలు ఎక్కువ తీసుకొని మళ్ళీ రిటర్న్లో తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే 10 రూపాయలు ఇచ్చేస్తారు. సిస్టమ్ బాగుంది కదా. కానీ మరి ఆ 10 రూపాయలు పోతే అన్నట్టు ఎంతమంది దూరం. మరి ప్లాస్టిక్ వల్ల చాలా ప్రాబ్లమేటిక్ ఉంది. ఇలాంటి మంచి ప్లేస్లకు వచ్చినప్పుడు ప్లాస్టిక్ ఇక్కడ పడితే అక్కడ వేస్తే, అంటే బాటిల్స్, జ్యూస్ బాటిల్స్ తాగి పడేసినాం అనుకో, అవి కరగవు, పెట్టవు, మీకు తెలిసిందే కదా. సో వీలైనంత వరకు ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి. చూడండి మనకు కనబడుతుందా ఎక్కడి నుంచి వచ్చినామని. మన వాళ్ళు ఆల్మోస్ట్ పైకి వచ్చేసారు. ఇక వస్తున్నా. ఇగో ఇప్పుడు ఇదే సింగిల్ స్ట్రెచ్ అనమాట. ఇది కనబడుతుందా మీకు? ఇలా పైకి అలా పైకి వెళ్తే అక్కడ ఫాగ్ ఉంది కూడా కనబడతలేదు. ఇక్కడ నుంచి చూస్తే గుడి కనబడుతుంది అనమాట. ఇక చూడండి ఆల్పైన్ రీసెర్చ్ స్టేషన్ తుంగనాథ్ కనబడుతుంది కదా, చూపిస్తా చూడండి. అది అక్కడ ఎప్పుడు రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. హేమావతి నందన్ బహుగుణ గర్వాల్ యూనివర్సిటీ. ఇది ఒక డైరెక్ట్ యూనివర్సిటీ అనమాట. శ్రీనగర్ గర్వాల్ 3600 మీటర్ల హైట్ మీద ఉందన్నమాట. ఇది 3600 మీటర్లు అంటే దాదాపు 12,500 ఫీట్లు అనమాట. చాలా ఎత్తైన ప్లేస్లో ఉంది కాబట్టి ఇది ప్రపంచంలోనే ఎత్తైన ప్లేస్లోని శివాలయం అని పిలుస్తారు. అట్లనే ఇదే దారిలో ఒక గుడి అయితే ఉంది, మీకు చూపిస్తా చూడండి. గణేష్ గుడి, దర్శనం చేసుకోరు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అమ్మ మీరు ఎక్కడికన్నా పోండి, ఇగో ఇవి మాత్రం అసలు తగ్గేదేలే అన్నట్టు ఇండ్లు కట్టేస్తారు. కేదార్నాథ్లో, యమునోత్రిలో, గంగోత్రిలో, ఇప్పుడు తుంగనాథ్లో. వీటికైతే తక్కువ లేదు. ఇంక అదే లాస్ట్ పాయింట్. ఆ లాస్ట్ పాయింట్ నుంచి సైడ్ దిగితే మనం పైకి వెళ్ళిపోతాం. ఇది తుంగనాథ్ టెంపుల్. మీకు అక్కడ పైన ఏమైనా కనబడుతుంది ఆ ప్లేస్, అది వచ్చేసి చంద్రశిల స్పెషల్ ఏంటంటే భగవాన్ విష్ణుమూర్తికి అక్కడ
సుదర్శన్ చక్రం దొరికిందంట, అది ఆ స్పెషాలిటీ. సో ఈ ట్రెక్ లవర్స్ అంతా ఏం చేస్తారంటే సాయంత్రం ట్రెక్ చేసుకుంటూ పైకి వస్తారు, వచ్చి నైట్ ఆ పైన చంద్రశిలలో నిద్రపోతారు. పొద్దున్న లేచేసరికి 365 డిగ్రీలు ఇదంతా బంగారు కొండలు కనబడతాయి. మంచు పర్వతాలు సూర్యోదయం తగిలేసరికి మొత్తం బంగారం కలర్లు వస్తాయంట. ఇది నా 3వ సారి, కానీ అది రావాలంటే మనం స్పెషల్గా రావాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ టైంకి అంటే అల్లోనికి వచ్చినప్పుడు ఒక్కడిని వచ్చినప్పుడు మాత్రమే మనం అది చేయనీకి వస్తుంది. చలో పైదాకి వెళ్ళిపోయినాం, దర్శనం చేసుకుందాం పండి తొందరగా, ఇప్పటికి లేట్ అయిపోయింది. కృష్ణ గారు ఎలా అయింది దర్శనం? సూపరా, హ్యాపీయా? ఎట్లా అనిపించింది? చాలా బాగా. స్పర్శ దర్శనం అయిందా? చాలా టైం అయిపోయింది. ఓకే, మన వాళ్ళు సక్సెస్ఫుల్గా వచ్చేసారు. అంకుల్ ఎట్లయింది దర్శనం? ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది? మిస్ అయ్యేటోళ్ళు కదా రాకపోతే. ఇదంతా వింటర్లా మొత్తం మంచుతోటే ఉంటుంది, ఇప్పుడు మాత్రం గ్రీనరీనా. కింద బస్ అడ్డా దగ్గర వరకు ఎవరు ఉండరు ఇక్కడ. కింద బస్ అడ్డా వరకు స్నోనే మొత్తం. నేను చెప్పినా కదా మనం దారిలో వస్తుంటే ఇగో ఈ పూలు కనబడ్డాయని, ఆ పూలే దేవుడికి పూజకు పెడుతున్నారు చూడండి. అంత ఫేమస్ ఇక్కడ హిమాలయాల్లో పెరిగే పూలు అనమాట. ఇవి తీసుకొచ్చి స్వామికి అలంకరణ చేస్తారు, పూజ చేస్తారు. ఇంకా ఇలా ఆల్మోస్ట్ వచ్చేసాం. అదిగో పోయి దర్శనం చేసుకుందాం. పండే ఇవన్నీ హోటల్స్, మంచిగా వేడి దొరుకుతుంది. దర్శనం అయిపోయాక పరాటా లాగిస్తే వేడిది ఆ మజానే వేరప్ప. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ వచ్చేసి ఇలా తిరిగితే ఇక్కడ ఒక బోర్డు కనబడుతుంది. చంద్రశిల 1 కిలోమీటర్, తుంగనాథ్ ఇక్కడ. నేను ఈ రూట్లో వెళ్తే చంద్రశిల రూట్ అనమాట. మహాదేవ్ దర్శనంకి వెళ్ళాలంటే ఇగో ఇలా స్టెప్స్ ఎక్కిస్తే అయిపోతుంది. తుంగనాథ్ టెంపుల్. అమ్మయ్య, జయ బోలో తుంగనాథ్ మహారాజ్కి జయ హో. సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోయినాం. జయ బోలో తుంగనాథ్ బాబాకి జయ. హే గాయ్స్, సక్సెస్ఫుల్లీ మూడోసారి తుంగనాథ్ దర్శనం చేసుకున్నా. మేలో మిస్ అయింది, చలో ఓకే అని ఏం కాదు, కానీ ఈసారి మాత్రం పక్కా రావాలని వచ్చిన, దర్శనం చేసుకొని వస్తా. చలో గుడి చుట్టుపక్కల ఎట్లా ఉందో చూపిస్తా చూడు రే. ఇగో ఇదైతే నంది గుడికి ఎదురుగా ఉంటుంది అనమాట. మనకు ఎంట్రన్స్ వచ్చేసి ఇగో కనబడుతుంది కదా ఇక్కడ. ఇది లోపలికి గర్భగుడిలోకి అయితే వెళ్ళిపోతాము. లోపలికి కెమెరా అలో లేదు కాబట్టి మనం లోపలికి అయితే తీసుకుపోకూడదు. ఇలాగే మనకి ముందల కమాన్ కనబడుతుంది కదా, ఆ కమాన్ నుంచి మనం వచ్చినాం అనమాట. ఇంతకుముందుకి గుడికి వెనక వైపు నుంచి ఎంట్రన్స్ ఉండేది, దాన్ని మొత్తం మాడిఫై చేసేసి ఎంట్రన్స్ని ముందల్లాగా తీసుకొచ్చేసారు అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్ ఇలాగ కనబడుతున్న కమాన్ నుంచి అయితే లోపలికి వచ్చేయచ్చు. చాలా చేంజెస్ చేసారు తుంగనాథ్ టెంపుల్. ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడైతే మొత్తం మాడిఫికేషన్ అయితే అయిపోయింది ఫుల్గా. గుడి ముందల ఒక పెద్ద త్రిశూలం కూడా స్థాపించారు. చూడండి ఎంత పెద్దగా ఉంటుందో, చాలా పెద్దగా ఉంటుంది. ఇది గుడికే హైలైట్ అనమాట. చూస్తే అయితే శివయ్యనే కనబడతాడు. గుడికి ఎదురుగా వచ్చి చూస్తే చాలా పెద్ద లోయ అయితే ఉంటుంది. ప్రపంచం ఇక్కడికే లాస్ట్ అన్నట్టు ఉంటుంది అనమాట. చాలా పెద్ద లోయ, ఇంక ఇక్కడ ముందలకి ఏమి ఉండదు. ఇక ఈ సముద్ర మట్టానికి 12,500 ఫీట్ల ఎత్తులో ఉందన్నమాట ఈ తుంగనాథ్ గుడి. అందుకనే ప్రపంచంలో ఎత్తైన ప్లేస్లో ఉన్న శివాలయం ఈ తుంగనాథ్ గుడి అనమాట. మనకు ఎదురుగా కనబడేది భూతనాథ్ గుడి. ఇది భోగశాల అంటే స్వామికి నైవేద్యం చేసే ప్లేస్ అనమాట. జయ బోలే భైరవనాథ్. ఈయననే తుంగనాథ్కి క్షేత్రపాలకుడు. ఈయననే ఈ తుంగనాథ్ని కాపాడే రక్షక భటుడు, అన్ని సూపర్ మ్యాన్ ఈయననే అనమాట, సైన్యాధికారి. మొత్తం ఇక్కడ చూసుకుంటాడు. పక్కకు తిరగగానే పంచకేదార్ల దర్శనం అయితే చేసుకోవచ్చు. మీకు సీరియల్గా చెప్తే చూడండి, కేదార్నాథ్, మధ్యమహేశ్వర్, తుంగనాథ్. సరిగ్గా చూస్తే అమ్మవార్ల దర్శనం కూడా చేసుకోవచ్చు. చూడండి, కేదార్నాథ్, మధ్యమహేశ్వర్, తుంగనాథ్, రుద్రనాథ్, కల్పేశ్వర్ అనమాట. ఇట్లా ప్రతి గుడి దగ్గర కూడా 5 శివలింగాల దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మన గుడి పక్కనే ఉంటాయి.
మీరు కూడా మిస్ కాకుండా దర్శనం అయితే చేసుకోండి ఖచ్చితంగా. చాలా లేట్ అయింది, కిందికి వెళ్ళిపోతాయి. ఇక డౌన్ ట్రెక్ స్టార్ట్ చేయాలి, ఫటాఫట్ వెళ్ళిపోవాలి. అమ్మా వెదర్ చూడు అట్లా ఎట్లా వెళ్ళిపడుతుందో. ఎట్లింది వచ్చింటిగా సూపర్ అండి. ఏమనిపించింది? మంచిగా అనిపించిందా? అందుకనే రమ్మని. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంట మా వాడికి. ట్రెక్కింగ్లు చేయండి. నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇంట్లో ఖాళీగా ఉండొద్దు. కనీసం 2-3 నెలలకు ఒకసారి ఎటన్నా పోండి, ట్రెక్కింగ్ చేయండి. ఫిట్నెస్ లేదనుకో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎక్కడికన్నా పోండి, ఏదో ఒక గుట్ట ఎక్కేసేయండి, మంచిగా దిగండి. పర్మిషన్ ఉన్నవే, ఏ పడుతుంది ఎక్కొద్దు, జారి కింద పడతారు మళ్ళీ. సో ఇట్లా ట్రెక్కింగ్ చేస్తే ఏమవుతుందంటే మెయిన్ మన పొట్ట తగ్గుతుంది, తర్వాత మంచి ఫిట్నెస్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా లేట్ ఎందుకు, ఇంట్లో ఉండకండి, ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. నా వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ నా రిక్వెస్ట్, ఫిట్నెస్ ఫ్రీక్ స్టార్ట్ చేయండి. ఏదో ఒకటి చేయండి, వాకింగ్ చేయండి, ఏదో ఒకటి, కానీ ఇంట్లో మాత్రం ఉండకండి. నా సిన్సియర్ రిక్వెస్ట్. అమ్మా 3 సార్లు వచ్చిందంటే మామూలు విషయం కాదు. నేను మా చిన్నమామ ఈసారి 2వ సారి. ఇంకా మిగతా వాళ్ళందరూ కొత్తగానే అనమాట, అందరు న్యూ. మన ఇప్పుడు ఉన్న 29 మందిలో అందరికి కొత్తనే. అందరికీ అసలు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. అందరూ వావ్ అని అంటారు. మీరు కూడా వావ్ కావాలంటే ప్లాన్ చేయండి. చార్ధామ్కి మధ్యలో తుంగనాథ్ ఉంటుంది, తుంగనాథ్ చూడండి. నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను చూపిస్తాను మీకు. జనరల్గా ఎవరు కూడా చార్ధామ్ ప్లాన్లో ఇవి చూపించారు. ఓన్లీ యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అంతే. వేలు బద్రీనాథ్కి వెళ్ళే రూట్లోనే తుంగనాథ్ ఉంటుంది, జస్ట్ చూపిస్తారు అంతే. కానీ నేను ఎక్కడైతే తిరిగినో ఆ ప్లేస్లన్నీ మీకు చూపించాలనేది నా ఇంటెన్షన్. ఏమంటారు? స్పెషాలిటీ ఉంది. ఇక్కడ చూడండి, కాకులు ఉంటాయి, ప్యూర్ బ్లాక్, స్వచ్ఛమైన నలుపు రంగు అనమాట కాకులు. ఈ కాకులను చూసి ఏమనిపిస్తుంది అంటే, ఏదో మనం పెద్దోళ్ళు అంటే తాతలు, తర్వాత అమ్మమ్మలు, నాయనమ్మలు, అంటే వాళ్ళ ముత్తాతలు, మన వంశం వాళ్ళే వచ్చి ఏదో మనల్ని పలకరిస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. అవేందో దగ్గరికి వచ్చి మరీ పలకరించినట్టు ఉంటాయి. ఇట్లా దగ్గరికి వచ్చి కావు కావు అంటే చూడండి, ఇక కొన్ని ఏమో అటు సైడ్ ఫేస్ పెట్టేసి, కొన్ని ఏమో దగ్గర నుంచి వెళ్తాయి అనమాట. ఇక్కడ ఇది కూడా ఒక వండర్. బ్యాక్గ్రౌండ్లో వ్యూ చూడండి ఎలా ఉందో, అదిరిపోయింది కదా. తుంగనాథ్లో మొత్తం ఇలాగే ఉంటుంది, నిమిషానికి వెదర్ చేంజ్ అయిపోతుంటుంది అనమాట. చలో ఫ్రెండ్స్, ఇక ఈ వీడియోని ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నా. ఎలా అనిపించింది ఈ వీడియో? నాకు తెలుసు మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం మన వీడియోని లైక్ చేయండి, అలాగే పక్కనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి మర్చిపోకుండా. చలో, ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ వస్తా. అప్పటి వరకు టాటా, బై బై, జై హింద్, జై భారత్.